మేజర్గా ఆస్తమా అనేది ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్, అంటే మార్నింగ్ ఒక 2 నుంచి 6 o'clock తెల్లారుజామునలో ఈ ఆస్తమా అనేది బయటపడుతుంది నార్మల్గా ఇనీషియల్గా. అంటే ఆస్తమా సిమ్టమ్స్ ఏముంటాయి? పెళ్ళికూతలు రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం, కొంతమందికి తెమడ ఉంటుంది. సో ఇవన్నీ ఒక సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు, అంటే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎప్పుడైనా ఎక్కువ వాకింగ్ చేయడం కానీ, ఆడడం కానీ, స్పోర్ట్స్ కానివ్వండి, ఏదైనా స్ట్రెస్లో ఉండి బ్రీతింగ్ ఎక్కువ చేయడం వల్ల లంగ్స్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది? లంగ్స్లో ఆ రియాక్షన్ ఆస్తమాలా మేనిఫెస్ట్ చేస్తుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి అలర్జిక్ ఆస్తమా అంటారు. అంటే కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉండొచ్చు, ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు, పాలెన్ ఎలర్జీ ఉండొచ్చు, ఫంగస్ ద్వారా కూడా ఎలర్జీ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆస్తమా మేనిఫెస్ట్ అవుతుంది. ఫోర్త్, ఎవరికైతే ఆస్తమా టెండెన్సీ ఉన్నది, అంటే ఆస్తమా బయటపడలేదు, వాళ్ళల్లో ఇన్ కేస్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా అవుతున్నాయి. సో మన బ్రీతింగ్ ట్యూబ్స్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతాయి. ఈవెన్ చిన్న ట్రిగర్స్ అంటారు, చిన్న చిన్న ట్రిగర్స్ కూడా ఆస్తమా రూపంలో మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఫైనల్గా వచ్చేసి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ ఉండనివ్వండి, స్ట్రాంగ్ స్మోక్ ఉండనివ్వండి. సో ఇలాంటి టైంలో బ్రీతింగ్ చేసాం ఆస్తమా అనేది బయటపడుతుంది. సో ఆస్తమా తెలుసుకోవడం ఎలా? సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంటే చెప్తాడు, కొన్ని సిమ్టమ్స్ చెప్తారు. ఇందాక చెప్పినట్టు పెళ్ళికూతలు రావచ్చు, వాళ్ళకి దమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, తెమడ రావచ్చు. సో ఇలాంటిది ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మేము నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. అంటే ఈ స్టెథోస్కోప్ ఛాతిపైన పెట్టి మాకు పెళ్ళికూతలు వినబడుతున్నాయి, లేదంటే కొన్ని బబ్లింగ్ సౌండ్స్ ఉంటాయి, కొంతమంది క్రెప్స్ అంటారు, అది వినబడుతున్నాయి. సో అలాంటప్పుడు మేము ఆస్తమా సస్పెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ వెళ్తాం ఇప్పుడు. సో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు. అంటే టెస్ట్ చేస్తే యూజువల్గా ఆస్తమా బయటపడుతుంది. దీన్ని స్పైరోమెట్రీ అంటారు, సింపుల్గా పిఎఫ్టీ అంటారు. అంటే ఈ టెస్ట్లో ఏం చేస్తున్నారు? మనం ఒక పైప్ అనేది నోట్లో పెట్టుకొని, ఆ పైప్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్కే కనెక్ట్ అయి ఉంటుంది. మనం దాంట్లో బ్లో చేసినప్పుడు ఒక రీడింగ్స్ రికార్డ్ అవుతాయి. సో ఆ రీడింగ్స్లో వాల్యూస్ బట్టి ఆస్తమా ఉందా లేదా అనేది ఒక ప్రిలిమినరీ ఎస్టిమేట్ వస్తుంది. నెక్స్ట్ నెబులైజర్ ఇస్తాం. నెబులైజర్ దేనికి? నెబులైజర్ ఒక ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఇచ్చాక ఫస్ట్ వచ్చిన వాల్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయా? ఇన్ కేస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే రివర్సిబిలిటీ అంటారు. ఎవరికైతే రివర్సిబిలిటీ ఉందో ఆస్తమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వాళ్ళకి. నెక్స్ట్ టెస్ట్ ఉంటాయి. ఏంటి? ఫీనో అంటాం. అంటే సేమ్ బ్రీతింగ్ ట్యూబ్ మనం బ్రీత్ అవుట్ చేస్తాం, దాంట్లో మనం నైట్రిక్ ఆక్సైడ్ అనేది మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత వేరే బాడీ బాక్స్ అనేది వేరే టెస్ట్ ఉంటే యూజువల్గా అయితే యూజ్ అవ్వదు. బట్ మనం డే టు డే టెస్ట్ చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు. దాంట్లో పీక్ ఫ్లో మీటర్ అంటారు. జస్ట్ ఒక సింపుల్ ట్యూబ్ ఉంటుంది. మనం బ్లో చేసినప్పుడు దాంట్లో రెడ్, గ్రీన్, యెల్లో మార్కింగ్స్ ఉంటాయి. సో మార్కింగ్స్ పట్టి మన లంగ్ కెపాసిటీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలిసిపోతుంది. మేజర్గా ఇది ఎవరికి ఇస్తామంటే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ వర్క్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు బ్లో చేస్తారు, వాళ్ళకు ఒక XYZ వాల్యూ వస్తుంది. మళ్ళీ వాళ్ళ షిఫ్ట్ మధ్యలో లంచ్ టైంలో ఒకసారి బ్లో చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ బ్లో చేస్తారు. సో ఈ వాల్యూస్ ఎప్పుడైతే వర్క్లో వెళ్ళాక తగ్గుతున్నాయి అనుకోండి, యూజువల్గా ఆక్యుపేషనల్ ఆస్తమా అంటారు. అంటే వాళ్ళు వర్క్ చేసే ఫ్యాక్టరీలో కెమికల్స్ ఉండనివ్వండి, లేదా స్మెల్స్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, డస్ట్ కానివ్వండి. సో దీనివల్ల వాళ్ళ ఎయిర్వేస్ ట్రిగర్ అవుతున్నాయి. సో ఇది ఆస్తమా రూపంలో బయటపడుతుంది. సో ఇదండి ఆస్తమా డిటెక్ట్ చేయడం.